అద్భుతం ఆశాదేవి, అద్భుతం. అందంతో బంధించేటువంటి ఇదే కాదు, అందంతో బంధించావు, నీ ఆటపాటలతో పిచ్చెక్కించేసావు. మా హార్టీ కంగ్రాచ్యులేషన్. పొగడకలతో పొంగిపోయే మనో దౌర్బల్యం నాకు లేదు. నో థ్యాంక్స్. దీపం లాంటి రూపం ఉన్న నీ ముఖానికి తాపం తప్ప కోపం సూటు కాదు. కమన్, నీ గది దాకా తోడొస్తాను. గది దాకా వచ్చిన వాళ్ళకి గది లోపలికి రావాలనిపించవచ్చు, అది నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఆల్ రైట్. నా ఇష్టం కోసం నీ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. బై ది వై, రేపు ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఏమిటి? అది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జస్ట్ ఊరికే అడిగాను అంతే. ఊరికి కొత్తదాన్నైనా ఊరికే అడిగే ఇలాంటి ప్రశ్నలకు చాలా పాతదాన్ని. నేను ఇక్కడికి వచ్చింది పాటలు పాడడానికే కానీ ఏ సమయంలో ఏం చేస్తానో చెప్పడానికి కాదు. సరే, కనీసం వెళ్లే ముందు గుడ్ నైట్ అన్నా చెప్పొచ్చు కదా. రాబోయే రాత్రి మంచిదో చెడ్డదో తెలుసుకోకుండా గుడ్ నైట్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆశాదేవి, రాజాబాబు, ఆడపిల్ల మాటలు ఐసు ముక్కల్లా ఉండాలి, కానీ ఈ పిల్ల మాటలు నిప్పు కణాల్లా ఉన్నాయి. బాబు, వేడికిపోయిన మీ మనసు మీద ఈ మందు నిడచలేదు, కొట్టేయండి. రాజాబాబు, రాజాబాబు ఒక్క నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్లఫ తెరుచుకోరా డుంబకు. రాజాబాబు, రాజాబాబు అర నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్లఫ మూసుకోరా డుంబకు. రాము, ఇప్పుడు నువ్వు చదివిన మంత్రం ఏమిటి? చేతబడి చెరుపు చిల్లంగిలాంటికి ముందు చూపుతో చదివిన ముందు మంత్రం. పదండి రాజాబాబు, పదండి నిదానంగా. రూమ్ గుడ్ అపిరెన్స్, గుడ్ డెకరేషన్, గుడ్ గర్ల్స్. గుడ్ ఈవినింగ్ ఏంజల్స్. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? ఐ బుక్ ఏ రూమ్ హియర్. చూడు, నీలా బ్యూటిఫుల్ గా ఉండే రూమ్ కావాలి. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. లడ్డు 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 తాత, నా లడ్డు తాత వచ్చేసాడు, నా లడ్డు తాత వచ్చేసాడు. లడ్డు, వాట్ ఈస్ దిస్? లడ్డు జిలేబడ్డు మీద పడి ఒకటే నలిపిస్తున్నావు. వాట్ బ్యూటీ? కొత్తగా వచ్చిన కస్టమర్స్ మీద పడి కౌగులించుకోవడం మీ హోటల్ పద్ధత. మగాడిని కౌగులించుకోవడం ఐ హేట్ ఇట్. నీలాంటి బ్యూటీకి కౌగులించుకోవడం ఐ లైక్ ఇట్. కమ్ ఆన్ డార్లింగ్. లడ్డు తాత, తప్పు తప్పు. లడ్డు తాత, వాట్ నాన్సెన్స్. ఓ సోస్ తలకు రంగేసి చుట్టూ బూటేసి మా సెట్ తమాషాలు చేస్తున్నావు. ఇదిగో, నువ్వు ఎన్ని వేషాలు వేసినా భాషలు మార్చినా నీ పప్పు నా దగ్గర ఉడకు. లడ్డు లడ్డు ఏమిటి? ఇప్పుడు లడ్డు అంటావు, కష్టపడిన తర్వాత పట్టు అంటావు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ థింగ్స్. మనవుడే లడ్డు. మనవుడా? వాడేవిడ? నీ జోకులు చాలేగా లడ్డు. అవును, నీకు పొద్దు మీసాలుండాలి, అవి ఏమయ్యాయి? మన మంగలి పాపన్నగాడు తాగిన బైకులు కత్తిరించేసాడా? పొద్దు మీసాలేమిటి, మంగళ పాపనేమిటి? వాట్ ఈస్ దిస్? వాట్ యు ఆర్ టాకింగ్? ఐ సే. నీ టాకింగ్ జోకింగ్ చాలు గాని చింతపల్లి నుంచి ఇప్పుడు దిగావా? వాట్ ఈస్ దిస్? చింతపల్లి నుంచి పెద్దపల్లి నుంచి రావడానికి నేనేమన్నా పల్లెటూరు పైగా కనిపిస్తున్నానా? మనం టిబెట్ నుంచి టహరాన్ వెళ్ళి బాగ్దాద్ మీదుగా బెల్జియం చుట్టి హాలండ్ మీదుగా పోలాండ్ చుట్టి ఈ లాంచ్ చేయడం. మళ్ళీ నువ్వు న్యూసెన్స్ చేసావంటే వేర్ ఇస్ ద మేనేజర్? కాల్ ది ఆపరేటర్. లడ్డు లడ్డు ఏమిటి గొడవ? లడ్డు లడ్డు తాత, లడ్డు తాత, లడ్డు తాత, మాట విని లడ్డు తాత. రాము, ఏమైంది? అది కదా రాదా, ఇతను ధర్మందని మా లడ్డు తాత సన్ ఆఫ్ సత్యనారాయణ ప్రసాద్. నన్ను సత్యనారాయణ ప్రసాదం అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని ఊరందరికీ పంచాలనుకుంటున్నావా? నా పేరు శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిగ్స్. ఏటేటి? శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిగ్స్. కాదు లడ్డు. రాము, పెద్ద మనిషి కాదంటుంటే మధ్యలో నీ గొడవ ఏమిటి? సార్, ఇతను చాలా మంచివాడు, ఏదో పొరపాటు పడుతుంటాడు. అందమైన పిల్లలు నువ్వు చెప్తున్నావు కనుక వీటిని క్షమిస్తున్నాను. సార్, ఇదిగో మీ రూమ్ నెంబర్ 70. రాము, ఇతన్ని ఫ్లోర్ తీసుకెళ్ళి. మళ్ళీ అక్కడ కూడా వీడనా? ఇట్స్ ఆల్ రైట్. సామాన్ పట్టించురా. హలో బ్యూటీ. హాయ్ డార్లింగ్. వెరీ ఫైన్, వెరీ ఫైన్, వెరీ ఫైన్. ఓ మ్యూజిక్. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో
ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే. రేయ్, ఏం కూర్చోరా? కుయ్యడానికి నేనేమన్నా కొడి పుంజులు కాదు లడ్డు. మళ్ళీ అదే కొట్టుకొస్తావు లడ్డు అని. లేకపోతే ఏమిటండి, వయసు మళ్ళీ కుప్పి గంతులేస్తే నడు పట్టకే. నా నడువుని గురించి నీకేం తెలుసు? కాకినాడ వెళ్ళి కలవర్ రింగులు అడుగు చెప్పి వస్తానండి. ఎక్కడికి? కాకినాడకి వెళ్ళి కలవ రింగ్ రెడీ తెచ్చుకొస్తా. వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటి? ఇలా రాబోయ్. ఒంట్లో మంచి హుషారు ఇవ్వటానికి ఇక్కడ ఏం జరుగుతుంది? వేడివేడి కాఫీ, వేడివేడి టీ, వేడివేడి వడ, వేడివేడి. ఎవరో ముసలోళ్ళు తాగే డ్రింక్ చెప్తావేంట? నాలాంటి ప్లే బాయ్స్ తాగేది మంచి హుషారిచ్చే విస్కీ తీస్తావా? విస్కీ? ఇదిగో విస్కీ తెచ్చే పుస్కీ కానీ నేను కాదు, బేరాన్ని మీరు తెస్తాడు. గుడ్ నైట్. ఆగోయ్, ఏమిటే ఊకే వెళ్ళిపోతానంట. ఇదిగా ఇక్కడ దొరుకుతాయా? అంటే అదేవిడయా కురవాడి ఆ మాత్రం అర్థం కదా. రా చెప్తాను. ఓకే. ఇదిగో ఈ బెడ్ మీదకి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలు ఎవరైనా ఉంటే పట్రా. ఏమిటి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలా? నీ మొహాన్ని ఇప్పుడు అర్థంలో చూసుకున్నావా? ఒరే ఫూల్, అనేక మంది ఆడపిల్లలు నా మొహంలో చూసి తల్లుకున్నారు తెలుసా? అంటే మీరు అద్దాలు రావుడు అన్నమాట. చూడండి అద్దాలు రావుడు గారు, నేను మీ మనవళ్ళు లాంటి వాడిని, మీరు నాకు లడ్డు లాంటి వారు. చిచి, నన్ను ఆ లడ్డు గారితో పోల్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను వెంటవా? వెధవా? నువ్వే ముసలి వెధవి, తిరుగుబోతు వెధవి, తాగుబోతు వెధవి, అంబోతు వెధవి, అన్ని వెధవులు నువ్వే. ఎన్ని జన్మలెత్తినాను మా లడ్డు తాతో సరిపోవు. లేదమ్మా, ఆ భుజంగం ఖచ్చితంగా చనిపోయాడు. మీరు పొరపాటు పడి ఉంటారు. లేదు విశ్వనాథం గారు, నేనేమాత్రం పొరపాటు పడలేదు. నేను వాడిని కళ్ళారా చూశాను. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు చావెలా తప్పించుకున్నాడో మీరు తెలుసుకోవాలి. రాజా, అవును నేనే. రాకూడని సమయంలో వచ్చి వినకూడని మాటలు వింటున్నానా? నా చావుకి చాలా తెలివిగా పథకం వేశావు. కానీ కథ అడ్డం తిరిగి నేను బ్రతికి బయటపడేసరికి నీ పథకంలోని పార్ట్నర్స్కి ఫోన్ చేసి బాధపడుతున్నావు కదూ. ఎవడు వాడు? నువ్విచ్చే డబ్బు కాసపడి నన్ను చంపాలనుకున్న ఆ నీచుడెవడు? ఇప్పుడు నీతో నా హత్యా ప్రయత్నం గురించి ఫోన్లో మాట్లాడిన ఆ పాపిస్తూ వాడేవాడు? రాజా, ఏమిటి బాబు ఆ మాటలు? నేను నిన్ను చంపాలని పథకం వేశానా? నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డవి నేను నీ ప్రాణాలు తీయాలని అనుకుంటానా? నేను నీ అమ్మని బాబు. ఏ అమ్మైనా కొడుకు 100 ఏళ్ళు జీవించాలని దీవిస్తుందే తప్ప చావాలని కోరుకోదు బాబు. అమ్మ ఎవరికి నువ్వు అమ్మవి? నాకు నిజమేమిటో తెలుసు, నువ్వేమిటో తెలుసు. నేను కళ్ళు తెరిచిన మరుక్షణమే నా కన్న తల్లి కన్ను మూసింది. పసివాడినైనా నా మీద ప్రేమ నటించి మా నాన్నగారిని నీ మాయలో పడేసి. ఎంత మాట అన్నావురా! నా పేగు తెంచుకుని నువ్వు పుట్టకపోయినా నా కన్న బిడ్డకు కూడా ఇవ్వకుండా నీకు నా పాలిచ్చి పెంచానురా. నా రక్తం పంచి నిన్ను కనకపోయినా నా ప్రేమతో నిన్ను పెంచానురా. అందుకు బదులుగా ఏ ఆడది భరించలేని శిక్ష నా మీద వేసి రుణం తీర్చుకుంటున్నావా? ఇన్నేళ్ల నా నమ్మకానికి, ఎన్నో ఏళ్ల నా విశ్వాసానికి ఇలాంటి బహుమతిస్తున్నావా? నీ చరిత్ర అంతా నాకు తెలుసు సావిత్రమ్మ. నీ భర్త భీమన్న తన తండ్రి ధర్మన్నని సొంత ఊరు చింతపల్లిని వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మీరిద్దరూ మా నాన్నగారి వద్దకు వచ్చి చేరారు. నమ్మకంగా నటిస్తూ అవకాశం చూసుకుని అదను చూసుకుని ఆస్తినంతా సొంతం చేసుకోవాలనుకున్నాడు. బాబు, నిన్ను పెంచిన నేరానికి నన్నెన్నైనాను. అంతేగాని ఏ లోకంలోనూ ఉన్న నా భర్తను మాత్రం ఏమనద్దు. కృతజ్ఞతకు విశ్వాసానికి మరో పేరు ఆ మనిషి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆయన నా దగ్గర ఏమని మాట తీసుకున్నారో తెలుసా? కన్నవాడిని వదులుకున్నా సరే అయ్యగారి బిడ్డ రాజాని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అన్నారు. నీ సర్వస్వం పోయినా సరే రాజాబాబు ఆస్తిని భద్రంగా కాపాడాలి అన్నారు. ఆయనకిచ్చిన మాట కోసం
మాటలు కూడా సరిగ్గా రాని పసివాడివైన నీ కోసం నా మామగారితో మాట పడ్డాను. ఆయన నా నుంచి నా బిడ్డను విడదీసి నన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అంతేకాదు, నా కొడుకు బాగుండాలంటే వాడికి నేను తల్లినని ఏనాటికి తెలియకూడదన్నారు. కట్టుకున్నవాడు లేకుండా, కన్నవాడు ఉండి లేకుండా అనాథనైన నేను ఆ రోజే చావచ్చు. కానీ నీకోసం, నిన్ను బ్రతికించడం కోసం మనసును చంపుకుని బ్రతుకున్నాను బాబు. నా ఆశ, ఆశయము, లక్ష్యం అన్నీ నువ్వే అనుకున్నాను. చాలు బాబు, చాలు. ఈ బ్రతుకు నువ్వు ఇచ్చిన బిరుదులే గొప్ప బహుమతి. చూడు, పుట్టుకతోనే పేదదాన్ని నేను. నాకు ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు, మేడలు, మిద్దెలు ఏవి అక్కర్లేదు. ఇవన్నీ నీవే. వీటిని నువ్వేమైనా చేసుకోవచ్చు. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. నా ప్రాణానికే ముప్పు తెచ్చే ఈ ఆస్తులు, ఈ మెడలు ఇవన్నీ నాకు అనవసరం. వీటన్నిటినీ తెగనమ్మి పారేస్తాను. ఆ డబ్బు పేదలకి పంచేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, అప్పుడే నాకు మనశ్శాంతి. చెప్పలేడు. మా అమ్మ బ్రతికే ఉంది కదా, చావలేదు కదా. అవును బాబు, మీ అమ్మ బ్రతికలేదని, చచ్చిపోయిందని ఇన్నేళ్లుగా చెప్పినంత అబద్ధం. ఇప్పుడు మీ అమ్మను గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అయితే విను. మీ అమ్మ నా కన్న కొడుకును నాకు కాకుండా చేసింది. నీకు తండ్రిని లేకుండా చేసింది. ఎదులడ్డు, మా అమ్మ ఖచ్చితంగా అలా చేసినది. ఇతరులకు వెలుగునివ్వటం కోసం తనకు తానుగా కరిగిపోయే హారతి కర్పూరం లాంటి మా అమ్మ అలాంటి పని ఎప్పుడూ చేసుడదు. అయినా నువ్వు చెప్పింది నేను విన్నట్టు, ఎవరో చెప్పింది నువ్వు విన్నావే తప్ప నువ్వు కళ్ళారా చూడలేదుగా. చెప్పులడ్డు తాత, మా అమ్మను నాకెందుకు దూరం చేశావు? అమ్మ ప్రేమని, అమ్మ మమతని నాకు లేకుండా ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? మీ అమ్మలాగే నేను నిన్ను ప్రేమించానుగా బాబు. ప్రేమించావు, ఎంతో ప్రేమించావు. కానీ ఒక్క విషయం, ఈరోజు ఒక మనిషి మా అమ్మ పతితన్నాడు, పాతకన్నాడు, పాపాత్మురాలన్నాడు. గుండె పగిలేలా ఆ దేవత కుమిలి కుమిలి ఏడుస్తుంటే కనీసం అమ్మ అంటూ ఆ తల్లిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడవలేకపోయాను. ఆ మాటలన్న మనిషిని కొట్టి ఆమె పాదాలపై పడవేయలేకపోయాను. కారణం, మనం ఎవరి ఉప్పు తింటామో వారి పట్ల విశ్వాసంగా ఉండాలని నువ్వు నేర్పిన పాఠం లడ్డు, నువ్వు నేర్పిన పాఠం. అందుకే చేతులు లేని వాడిలా, చేతగాని వాడిలా బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు, బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు. నా స్థానంలో నువ్వు ఉండి అక్కడ జరిగింది నువ్వు కళ్ళారా చూసుంటే నువ్వు కూడా ఆ దేవత పాదాలపై పడి దండం పెట్టుండేవాడివి లడ్డు, దండం పెట్టుండేవాడు.